ఇక 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలి ఏపీటీఏఎఫ్. అలాగనే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఏపీటీఏఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలయ్యేదాకా వెంటనే 30% మధ్యంతర భృతిని కూడా ప్రకటించాలని కోరారు. ఇక శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఉద్యోగ సంఘాలు అయితే 12వ వేతన సవరణ సంఘాన్ని అయితే నియమించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఏదైతే ఉద్యోగ సంఘాల నేతలు అయితే కోరుతున్నారు ప్రభుత్వాన్ని. ఇక గురువారం ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు. ఇక 12వ పీఆర్సీ అమలయ్యేదాకా కూడా వెంటనే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎందుకంటే రేపు శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.